పెళ్లిళ్ళు చేసేటప్పుడు సాధారణంగా అబ్బాయిల వయసు ఎక్కువగా అమ్మాయిల వయసు తక్కువగా ఉండేలా చూస్తారు. గతంలో ఈ తేడా 10 నుంచి 15 ఏళ్లుగా ఉండేది. అయితే రాను రాను ఈ వ్యత్యాసం 2 నుంచి 7 మధ్య పడిపోయింది. ఒక్కోసారి సమాన వయస్సు ఉంటుంది. కొన్ని కేసుల్లో అయితే అమ్మాయి వయస్సు కొంచెం ఎక్కువగా ఉన్న అడ్జస్ట్ అవుతున్నారు. అసలు భార్యాభర్తల్లో భర్త వయసు ఎక్కువగాను భార్య వయసు తక్కువగాను ఉండాలా? భర్త వయసు తక్కువగా ఉంటే ఏమవుతుంది అనే విషయాలు ఓసారి చర్చించుకుంటే, భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2 నుంచి 7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలామంది పెద్దల అభిప్రాయం. దానికి గల కారణాలు పెద్దలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు 3 నుంచి 5 సంవత్సరాల అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. కాబట్టి వీరికన్నా ఎక్కువ వయసున్న వారితో వివాహం జరిపితే బ్యాలెన్స్ చేస్తారని చెబుతారు. భర్త కంటే భార్య వయసు తక్కువగా ఉండడం వల్ల వృద్ధాప్యంలో భర్తను భార్య అన్నీ తానే సేవ చేసే వీలుంటుంది. అలా కాకుండా ఇద్దరు ఒకే వయస్సు వారైతే ఇద్దరికి వేరే వాళ్ళ అవసరం వస్తే అప్పుడు ఇబ్బంది కదా, అందుకే ఇలా చేశారట. భర్త వయస్సు భార్య వయస్సు కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమ వయస్సు వారైతే యుగోలను ప్రదర్శిస్తారు. ఆలుమగల గొడవల్లో 20% కారణం అహంకారమేనని విశ్లేషిస్తున్నారు. భర్త కంటే భార్య 2 నుంచి 7 సంవత్సరాల వయస్సు తక్కువగా ఉంటే బెటర్. అంతకు మించి తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది. ఎందుకంటే స్త్రీకి 30 సంవత్సరాల వయస్సులో కోరికలు అధికంగా ఉంటాయి, అలాగే పురుషుడికి 35 సంవత్సరాల వయస్సులో. కాబట్టి దీనికి అనుగుణంగా భార్యాభర్తల వయస్సు ఉంటే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇక ఆలుమగల గొడవల్లో 30% ఈ శృంగార సంతృప్తిలేమి కారణమని అంటారు. వృద్ధాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే ఆ బాధను భార్య జీర్ణించుకోగలదు. అందుకే అతనిని తలుచుకుంటూ శాశ్వత జీవితాన్ని గడపగలదు. అదే భర్త అయితే భార్య మరణాన్ని జీర్ణించుకోలేడు. మానసిక వ్యాధను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంది, లేదా మరో పెళ్లికి సిద్ధపడే ప్రమాదమూ ఉంది.